అయితే వాళ్ళకు వచ్చింది 578. 71కి ఎంత వచ్చింది? 578. వాళ్ళకి ఎక్సెస్ ఎంత వచ్చింది? 507. ఇక ఎవరికి రాలే? వాళ్ళు ఎవరి సీట్లు ఎవరికి పోయినాయి మళ్ళీ మనం లెక్క చెప్తాం. ఇక రెండోది వెలుమలు ఉన్నారు. వీళ్ళ జనాభా 1,00,000, మొత్తం 1,02,000. వీళ్ళ జనాభా శాతం వచ్చి 0.28, 1% కూడా కాదు, 0.28. వీళ్ళకి న్యాయబద్ధంగా రావాల్సిన సీట్లు 1741లో 5 రావాలి. మొత్తం 1951 నుంచి ఇప్పటిదాకా. కానీ వచ్చినాయన్ని 148, 5 సీట్లకు 148. ఇక పోతే కమ్మ, వాళ్ళ జనాభా 2,58,000. వాళ్ళకు రావాల్సింది 12 సీట్లు, వచ్చినాయి 61. బ్రాహ్మణులు, వాళ్ళ జనాభా 3,00,000.83. వాళ్ళకు రావాల్సిన సీట్లు 14, వచ్చినాయి 127. ఇవి ఎందుకు వచ్చినాయంటే 127 మొట్టమొదటి అసెంబ్లీ, రెండవ అసెంబ్లీ, మూడవ అసెంబ్లీ, ఈ మూడిట్లో కూడా బ్రాహ్మణులు ఫుల్గా డామినేట్ చేశారు. మన మొదటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు బ్రాహ్మణ్. ఎందుకంటే ఆ అసెంబ్లీలో బ్రాహ్మణులు 31 మంది ఉన్నారు. మెల్లమెల్లగా బ్రాహ్మణులు అంతా వాళ్ళ ఆధిపత్యం తగ్గి వాళ్ళ ఒక్కరు మిగిలిన శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు. ఇక పోతే వైశ్యులు ఉన్నారు. సరే, వీళ్ళ గురించి పెద్దగా మనం మాట్లాడుకొని అన్ని కులాలు చెప్పలేను, కానీ కొన్ని కులాలు అయితే చెప్పాలి. ఇక పోతే ముదిరాజులు ఉన్నారు.